హలో అందరికీ ఈ వీడియోలో మనం కోల్కతాలో దసరా ఫెస్టివల్ ఎలా జరుపుకుంటారు అండ్ పాండల్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం దసరా పండుగ ఎందుకు జరుపుకుంటున్నామో మీ అందరికీ తెలుసు. ఈ పండుగ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే చెడుపై మంచిని సాధించిన వేళా విశేషంలో ఈ దసరా పండుగను మనందరం జరుపుకుంటున్నాం. రామాయణంలో శ్రీరాముడు 10 తలలున్న రావణాసురుని సంహరించి భూమికి శాంతిని తీసుకొచ్చిన రోజున విజయదశమిగా జరుపుకుంటాము. అయితే ఇంకొకటి ఏంటి తెలుసా, హిందూ పురాణాల ప్రకారం దుర్గాదేవి 9 రాత్రుల పాటు మహిషాసురునితో యుద్ధం చేసి 10వ రోజున అతన్ని వధించి అమ్మవారు విజయాన్ని సాధించిన సందర్భంగా ఈ దసరాను జరుపుకుంటాము. ఆంధ్రలో మనందరం ఈ ఫెస్టివల్ ఎలా జరుపుకుంటామో మీ అందరికీ తెలుసు. కోల్కతాలో ఎలా జరుపుకుంటారో తెలుసా? మనం వినాయక చవితి పండుగ ఎంత ఉత్సాహంగా ఆనందంగా జరుపుకుంటామో వీళ్ళు కూడా అలాగే ఈ దసరా పండుగను అలా జరుపుకుంటారు. దసరా పండుగ సందర్భంగా కోల్కతాలో ప్రతి వీధుల్లో పాండల్స్ నిర్మిస్తారు. వీటిలో అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠించి రంగురంగుల దీపాలు అలంకరణలతో అలంకరిస్తారు. పండల్స్ అంటే ఏంటో కాదు, మనం వినాయక చవితి రోజు ఎలా అయితే వినాయకుడిని పూజించుకోవడానికి మండపంలాగా అలంకరిస్తామో వీళ్ళు కూడా అలాగే దుర్గాదేవిని పూజించుకోవడానికి మండపం సెటప్ చేస్తారు. మండపం వచ్చేసి బ్యాంబూ అంటే వెదురు అండ్ వస్త్రాలు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. ఈ వీడియోలో మీరు చూస్తున్నదంతా కోల్కతాలోని ఒక పాండల్. దుర్గాదేవికి పూజలు, సంగీతం, నృత్యం, సాంస్కృతిక కార్యక్రమాలు జరిపిస్తారు. కోల్కతా ప్రజలందరూ నైట్ టైంలో ఈ పండల్స్ ని సందర్శిస్తారంట. అలా ఉంటుంది కదా, నైట్ టైం ఫుల్ లైటింగ్స్ తో అమ్మవారిని దర్శించుకుంటే. దసరా పండుగ రోజు పెళ్లైన మహిళలందరూ ఒకరికొకరు సింధూరం పూసుకుంటూ అమ్మవారికి వీడ్కోలు చెప్పే సాంప్రదాయం చేస్తారంట. ఇంకా దసరా చివరి రోజు దేవతా విగ్రహాలను నదులు, సముద్ర తీరాల దగ్గరికి తీసుకువెళ్లి భజనలతో, సంగీతాలతో కన్నుల పండుగగా నిమజ్జనం చేస్తారంట. ఇది నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.